శాఖలో సాగిన భూదందాపై వెంటనే విచారణ జరిపించాలన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున వార్తలొచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు. ఇందులో కొందరి మంత్రుల పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేసిన ఆయన తనను చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు భూ ఆక్రమణల ఆరోపణలపై ఇప్పటికే కేసు నమోదైందని, విచారణ జరుగుతోందని వివరణ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. నియోజకవర్గాలు చెప్పాము, మంత్రులు ఉండవచ్చు. మంత్రులు డైరెక్ట్గా ఎవరు కూడా వాళ్ళ పేరుని కొనరు కదా. వాళ్ళ పేరుని కొంటారా ఎవరన్నా? వాళ్ళ పేరుని మంత్రులు ఎవరు వాళ్ళ పేరుని కొనరు. వాళ్ళ అనుచరణ గుణం ద్వారా కొంటారు. ఇటువంటివన్నీ కూడా మేము బయటకు తీసుకొస్తే వాళ్ళు చెప్తున్నది ఇండైరెక్ట్గా మెసేజ్లు పంపుతున్నది మిమ్మల్ని లారీ పెట్టి తొక్కించేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోని మిమ్మల్ని నెక్స్ట్ అసెంబ్లీకి రానివ్వము, అంటే ఈ అసెంబ్లీ కాదు నెక్స్ట్ అసెంబ్లీకి రానివ్వము, మీరు ఏ పార్టీ నుంచి బీజేపీ నుంచి మీకు సీటు రాకుండా చేస్తాము, లేకపోతే ఇంకా మీ అపోజిషన్ పార్టీ వాళ్ళకి మీరు కంటెస్ట్ చేసినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోని ఇదే మీకు లాస్ట్ అసెంబ్లీ, లేకపోతే లారీ పెట్టి తొక్కిస్తారని చెప్పి కూడా బెదిరింపులు నాకు రావటం జరిగింది. ఇవన్నీ కూడా ఐ డోంట్ కేర్ ఫర్ దిస్ డ్యామ్ థ్రెటన్. దీనికి డైరెక్ట్గా మనం కంప్లైంట్ చేసేదానికి డైరెక్ట్గా ఎవరైనా చెప్తామో ఎవరి ద్వారానే పంపిస్తారు. అసలు ఉన్న ప్రూఫ్స్ ఉండి దేవుడా ఇదేమి దందా అని చెప్పి ప్రముఖ పత్రికలు ఘోషించినప్పటికీ కూడా ఏమాత్రం ఎంక్వైరీ చేయకపోవడంలో దీనిలో ఉన్న గూఢార్థం ఏమిటో అనేది ప్రభుత్వం తెలియజేయవలసిన అవసరం ఉంది. సార్, ఆరోపణ అనేది ఎవరైనా చేస్తారండి సార్? ఆధారాలతో సహా ఉండేటప్పుడు ఆల్రెడీ దీని మీద కేసు కూడా ఫైల్ అయింది. పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. దీని మీద ఏ సెక్షన్ అన్నది కూడా నారాయణ గారు నిన్న సభలో అసెంబ్లీలోని సభలో చెప్పడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ కమిటీ కూడా వేస్తున్నారు. ఏదైతే జీవో ఇచ్చారో జీవోలు అమెండ్మెంట్ చేయడానికి కూడా వెంటనే కూడా జీవో కూడా ఆపారు. ఆ విషయం కూడా విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు. విష్ణుకుమార్ రాజు గారు నేను ఎందుకు విన్నాను మాట్లాడింది ఏంటంటే, నిన్న సభలో ఆయన హౌస్ కమిటీ ఏర్పాటు చేయమని ఒక మాట చెప్పారు. హౌస్ కమిటీ ఇంకా ఏర్పాటు చేయలేదన్నది ఒకటైతే, దీనికి సంబంధించి ప్రతిపక్ష సభ్యులు ఎవరూ మాట్లాడలేదని ఆయన ఆరోపించారు తప్ప, ఇందులో చాలా క్లియర్గా అన్నిటికి సంబంధించి గవర్నమెంట్, ముఖ్యంగా పేదలకు ఇచ్చిన భూమి తిరిగి గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుందండి? ఇందులో మధ్యవర్తిత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నేను ఎప్పుడో చెప్తున్నాను, విష్ణుకుమార్ రాజు గారు నిజంగా మంత్రులు పెద్దలు ఉన్నారని అనుకుంటే కనుక ఆయనకి ధైర్యం ఉంటే ఏ మంత్రులు ఉన్నారో ఏ పెద్దలు ఉన్నారో బయటకు చెప్పమనండి. దాని మీద చర్యలు తీసుకోకపోతే